బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మరొక పునరుత్థాన దినంలోనికి, దిన ఆరాధనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచాం. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాము. దేవుని వాక్య ధ్యానంలోకి మనం అడుగు పెడుతున్నప్పుడు ఒక్కసారి దేవుని సన్నిధిని అడుగుదాము. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క కొండ మీద ప్రసంగము 7వ అధ్యాయము ఆ యొక్క మొదటి 5 వచనాల ధ్యానంలోకి మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. 30వ భాగము తీర్పు తీర్చకుడి అనేటటువంటి ఆ మాటని మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తుతిద్దాము, దేవుని ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడండి నాయన. మా హృదయాలు తెప్పరిల్ల చేసి విశాలపరిచి మీ తట్టు మేము చూస్తున్నప్పుడు మా యొక్క కన్నులు తెరచి మనోనేత్రులు వెలిగించి చూడవలసిన సంగతులను ఇదిగో చూచుటకు సహాయము దయచేయండి. మీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా కన్నులు తెరవమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన, మీకే వందనాలు. అలాగే నాయన ప్రభువా, నాతో కలిసి ఏకీభించిన ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వారందరినీ మీ వాక్య పచ్చిక చేత వాక్యం ప్రభుత్వం సన్నిధిని బట్టి మీకు వందనాలు, మీ సహాయమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అలాగే నేను ప్రభువా, ఈ దిన వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క అవగాహన జ్ఞానమును బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్ముడు సంఘంతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక అన్న మాట నెరవేర్చబడినట్లు ఈ తరానికి, ఇదిగో మా సహవాసానికి, మాకు ఇదిగో ఈ వాక్యం వినటానికి సిద్ధపడిన వారు, లైవ్లో ఉన్నవారు, వారి కొరకు మీరు సిద్ధపరిచిన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్తమును మీ హస్తాలకు అప్పగిస్తూ మీ యొక్క ఆధిపత్యానికి, అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని కొనియాడుతూ మీ నామ ఘనతను బట్టి నీతి మార్గములలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మీ వాక్యము చేత దర్శించమని అడుగుతూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. కొండ మీద ప్రసంగంలో యేసయ్య ఆ యొక్క చివరి భాగాలు అనగా మీరు చేయనప్పుడు అనేది దాటి అద్భుతమైనటువంటి మీరు చేయనప్పుడు అనేటటువంటి ఆ యొక్క అంశాన్ని లాస్ట్ వీక్ చింతించరాదు అనేది చూసాము. చింతించకుండా ఉండటానికి సంబంధించినటువంటి యాంటీడోట్ 2 వారాలు కంటిన్యూగా మనం ధ్యానం చేసాం. అయితే ఈరోజు చింతించుట అనేది ఆగిన తర్వాత, అనగా చింతించుట అనేది మనల్ని బట్టి, లేకపోతే మన పరిస్థితులు, మన కొరకు మనం చింతించుట అనేది మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం చూడండి. ఒకసారి ఈ కొండ మీద ప్రసంగం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ఎందుకుంది, వాక్యము అప్పటిదాకా ప్రత్యక్షమై ఆ యొక్క తరతరాలకు అనేకులను నడిపించిన వాక్యం దేని కొరకు ఉంది, ఆ వాక్యం యొక్క ఉద్దేశము, ఔన్నత్యము ఎంత గొప్పది, వాక్యాన్ని ఆ స్టాండర్డ్ని ఏ స్థాయిదో ఆ స్థాయిలో కూర్చోబెట్టడం, లేకపోతే ఆ స్థాయి దాకా ఆ వాక్యం యొక్క స్థాయిని పెంచడం. దిస్ ఇస్ ద థీమ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అదే వాక్యము దేని కొరకు ఉంది అనగా, ఎవ్రీబడి, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పొందలేనటువంటి ఆ కరప్టెడ్ సోల్స్తో నింపబడినటువంటి మనల్ని రెక్టిఫై చేయడానికి, అనగా పునరుద్ధరించడానికి, పునరుజ్జీవింపజేయడానికి, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారము అంటాడు. ఎక్కడ చచ్చామంటే, వీఆర్ ఆల్ డెడ్ ఇన్ అవర్ సోల్స్. డెడ్ సోల్స్ని, మరణకరమైనటువంటి మరణించిన సోల్స్తో మనం జీవిస్తున్నాం. ఆ యొక్క ఆత్మ సంబంధమైన, లేకపోతే సోల్ పరమైనటువంటి కరప్షన్తో మనం జీవిస్తున్నాం.
మృతమైనటువంటి సోల్స్తో, మృతమైనటువంటి ప్రాణం, మృతమైనటువంటి సోల్స్తో మనం జీవిస్తూ ఏ పనులు చేస్తాం, ఎక్కడెక్కడ వాటి అనర్థాలు ఏంటివి, వాటి నుంచి మనల్ని రెక్టిఫై చేయడానికి దేవుడు తన వాక్కును పంపించాడు. ఆ వాక్యం ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తుందో ఒక్కొక్కటి వివరిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతి అంశము, ప్రతి విషయము కూడా మనిషి యొక్క ఆ యొక్క సోల్ని రెక్టిఫై చేయడం కోసమే వాక్యం ఉంది. యేసయ్య ఆ యొక్క వాక్యాన్ని ఎలాగైతే డీగ్రేడ్ చేసి లేకపోతే తక్కువ స్థాయికి మార్చారు, దాన్ని హైలైట్ చేస్తూ వాక్యం యొక్క స్థాయిని పెంచడానికి ఈ కొండ మీద ప్రసంగం, లిటరల్గా వాక్యాన్ని మళ్ళా కొండ మీదకి తీసుకెళ్ళడం, అనగా వాక్యం యొక్క స్థాయిని కొండ లెవెల్కి తీసుకెళ్ళడము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అందులో ఉన్నటువంటి ఒక్కొక్క ఆజ్ఞని, ఒక్కొక్క మాట యొక్క పర్పస్ని జ్ఞాపకం చేస్తూ, తెలియజేస్తూ హౌ మచ్ వీఆర్ కరప్టెడ్ ఇన్ అవర్ సోల్స్. మన యొక్క ప్రాణములు, మన యొక్క సోల్స్ ఎంత కరప్ట్ అయి ఉన్నాయి. మన సోల్ యొక్క థాట్స్, అనగా హృదయంలోని, తలంపులోని, ఆలోచనలోని ఊహ ఎల్లప్పుడూ కరప్షన్ సంబంధించినటువంటి ఆలోచనలు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊహ చెడ్డవాటిని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, మృతతుల్యమైన వాటిని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, అయితే దాన్ని రెక్టిఫై చేయడానికి వాక్యం ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఈ కొండ మీద ప్రసంగాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవునికి స్తోత్రం. అయితే చింతించుట అనేది వన్ ఆఫ్ ద, అనగా ఆ చింతించుట అనేది సోల్ కరప్షన్ యొక్క రిజల్ట్. అది నరహత్య చేయడం కానివ్వండి, కోపడడం కానివ్వండి, ద్వేషము, కలహము, మతతలు, శరీర క్రియలేవనగా అని అవన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ రిజల్ట్స్ ఆఫ్ ద సోల్ కరప్షన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చింతించుట అనేది మన సెల్ఫ్కి సంబంధించింది, మనకు సంబంధించింది. నేనేమైపోతాను, నా ఫ్యూచర్ ఏంటి, నా యొక్క భవిష్యత్తులో నాతో కంపేర్ చేసుకొని లేకపోతే కంప్లైంట్ చేస్తూ చేసేదాన్ని చింతించుట అని అంటాం. అయితే చింతించుట తర్వాత నెక్స్ట్ మనం చేసే, మన సోల్ కరప్షన్లో నుంచి మనం చేసే నెక్స్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్, విచ్ ఇస్ నాట్ బిబ్లికల్ అండ్ విచ్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనల్ని సృష్టించబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి సోల్లో ఉండకూడనిదిగా ఉండి తర్వాత యాడ్ చేయబడినదిగా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే తీర్పు తీర్చడం. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయంలోని మొదటి 5 వచనాలు చదువుకుందాం ఒకసారి. మొదటి 5 వచనాలు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 7వ అధ్యాయం యొక్క ఆఖరి భాగం, లేకపోతే 29వ వచనం, 28, 29వ వచనంలో చూస్తే ఈ మాటలు చెప్పి ముగించాడంటాడు. అనగా ముగింపుకు చాలా దగ్గరికి వచ్చాం మనము. అందులో 7వ అధ్యాయంలో మీరు తీర్పు తీర్చకుడి అన్నది మొదటి అంశం అయితే, 6వ వచనం నుంచి చూస్తే పరిశుద్ధమైన దాన్ని ఆ యొక్క అపవిత్రమైన వాటికి పెట్టొద్దు, అనగా కుక్కలకి, పందులకి వేయొద్దు అనే మాట. ఆ తర్వాత అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరుకును అని చెప్పి కొండ మీద ప్రసంగంలో ఒక కొత్త వేలో మనం దాని గురించి యేసయ్య మాట్లాడడం మనం చూస్తాం. ఆ తర్వాత ఇరుకు ద్వారమున ప్రవేశింపకుడి అనే మాట 13వ వచనంలో, తర్వాత 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అనే మాట. ఆ తర్వాత ప్రభువా అని పిలవడము, ఆ యొక్క దేవుని చిత్తం నెరవేర్చుట అనేది ఎంత అవసరం. బోధకుల గురించి ముగించి, అనగా అబద్ధ ప్రవక్తలు అంటే నాట్ జస్ట్ ప్రవక్తలు మాత్రమే కాదు, బోధకులు అని అర్థం, మంద కాపర్లు అని అర్థం. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏమై వాళ్ళ గురించి చెప్తూ లాస్ట్ అండ్ ఫైనల్ బండ మీద ఇల్లు కట్టుకున్న వాడితో కొండ మీద ప్రసంగం క్లోజ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని భాగాలతో మనం ఈ యొక్క ప్రసంగాన్ని క్లోజ్ చేయబోతున్నాం. అయితే ఈరోజు వాక్యాన్ని చూడండి ఒకసారి. మీరు తీర్పు తీర్చకుడి. లిటరల్లీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే హూ ఆర్ యూ టు జడ్జ్.
తీర్పు తీర్చడం అంటే ఏంటి, అసలు తీర్పు తీర్చడానికి మన సోల్ కరప్షన్కి సంబంధం ఏంటి, తర్వాత దేవుని వాక్యం తీర్పు తీర్చడం గురించి ఏం చెప్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసయ్య కొండ మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు తీర్పు తీర్చకుడి అనే మాటని ఏ అంశంతో ఆయన కంక్లూడ్ చేస్తున్నాడు అనగా, ఆయన మాట్లాడుతున్నటువంటి మన యొక్క లైఫ్లో ఉన్నటువంటి మన అంతరంగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఏ ఏరియా గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చింతించుట అనేది మన సెల్ఫ్కి సంబంధించింది అయితే, అనగా నేనేమైపోతాను, నా భవిష్యత్ ఏంటి, అందరు ఇలా ఉన్నారు, నేను ఎప్పుడవుతాను, నా ఎదుగుదల గురించి, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా, ఇది సెల్ఫ్ జడ్జింగ్, సెల్ఫ్గా మనల్ని మనము అంచనా వేసుకొని చింతించడం అనేది మొదట మనల్ని మనం అంచనా వేసుకొని చింతిస్తాం. అయితే ఇక రెండోది తీర్పు తీర్చకుడి అనే దగ్గరికి వెళ్తే, ఈ మాట ఇంకొక మాట చెప్పాలంటే ద మోస్ట్ అబ్యూస్డ్ వర్స్ ఇన్ ద బైబిల్, అతి ఎక్కువ యూజ్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి వాడే వచనం ఈ వచనం. తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చొద్దు. యాక్చువల్లీ అక్కడ అసలు విషయం ఏంటంటే, తీర్పు తీర్చడం అనేది తీర్పు తీర్చనే వద్దా, అలాంటిది ఏమీ లేదు. యాక్చువల్గా తీర్పు తీర్చకూడదు. బైబిల్లోనే దెర్ ఆర్ ఈవెన్ కొత్త నిబంధనలోనే మీరు తీర్పు తీర్చాల్సిన సంగతులు అని చెప్పేసి రాసున్నటువంటి ఒక 5 సినారియోస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం మనకు టైం లేదు, కానీ దెర్ ఆర్ 5 విషయాలు 5 చోట్ల మనం తీర్పు తీర్చాల్సిన అవసరం గురించి మాట్లాడుతుంది. ఈవెన్ మనం దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం, లేకపోతే పౌలు అంటాడు ఆ యొక్క కొరింథీ సంఘానికి చెప్తూ ఫలానా వాడిని వెలివేయండి అంటాడు. తీర్పు తీరుస్తున్నాడు పౌలు, తీర్పు తీరుస్తున్నాడు. తర్వాత చూడండి ఒకసారి, తీర్పు తీర్చకపోవడం అన్నది అక్కడ పాయింట్ కాదు, కానీ తీర్పు తీర్చడం అనేది ఏంటి, తీర్పు తీర్చకుడి అని చెప్తూ యేసయ్య మాట్లాడుతున్న అంశం ఏంటిది అన్న దాని గురించి మనం చూడబోతున్నాం. ద ఫస్ట్ థింగ్, మొట్టమొదటిది ఏంటంటే తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు. ఒక 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. తీర్పు తీర్చడం గురించి కొంత అవగాహన మనకు కావాలి. యేసు ప్రభు ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతున్నాడో, ఏ ఫ్రీక్వెన్సీలో నుంచి ఆయన ఈ మాటలు చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి వి నీడ్ సమ్ స్క్రిప్చరల్ అండర్స్టాండింగ్. ఒకసారి ఈ మాట చూద్దాం. ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక, బైబిల్లో మన హెబ్రీలకు రాసిన పత్రిక తర్వాత యాకోబు పత్రిక ఉంటుంది. చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. యాకోబు రాస్తున్నటువంటి మాటలను ఒకసారి చూడండి ఒకసారి. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తీర్పు తీర్చకుడి అనే టాపిక్ని ఇక్కడికి తీసుకొచ్చి మాటలాడకుడి అంటాడు. యాక్చువల్గా ఒకవేళ మీరు ఓజేబీ బైబిల్ కనుక చూసే వాళ్ళైతే, ఆర్థోడాక్స్ జూయిష్ బైబిల్ అంటాం, అందులో జూయిష్ కాన్సెప్ట్స్ అనగా హీబ్రూ వర్డ్స్ని ఉన్నట్టుగా ఉంచడం మనం చూస్తాం. ఆర్థోడాక్స్ జూయిష్ బైబిల్లో మీరు చూస్తే లషోన్ హరా అని ఉంటుంది. లషోన్ హరా అనే మాటకి ఈవిల్ టంగ్ అని అర్థం, అనగా కీడు మాటలు అని అర్థం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అయితే లషోన్ హరా చేయడం గురించి ఓజేబీ బైబిల్లో విరోధముగా మాట్లాడకూడి అని ఉన్న చోట వీ హ్యావ్ అ వర్డ్ లషోన్ హరా. లషోన్ మీన్స్ టంగ్, లాంగ్వేజ్ అని అర్థం. హరా మీన్స్ ఈవిల్ అని అర్థం. చూడండి ఒకసారి, ఈవిల్ టంగ్. సహోదరులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు. అంటే యేసయ్య మాట్లాడే తీర్పు తీర్చకుడి అనే సంగతిని యాకోబు యొక్క మాటల్లో నుంచి మనం చూస్తే, తీర్పు తీర్చకుడి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ లిటరల్లీ క్రిటిసిజం అని అర్థం. క్రిటిసిజం అని అర్థం. చూడండి ఒకసారి, ఇంకా కొంచెం మనము యాకోబు మాటల్ని ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. చూడండి ఒకసారి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు విరోధముగా వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీరుస్తున్నాడు. మరొకసారి, తన సహోదరునికి విరోధంగా తీర్పు తీర్చేవాడట ధర్మశాస్త్రమునకు విరోధంగా తీర్పు తీరుస్తున్నాడు. విచ్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యానికి సంబంధించిన ప్రైమరీ సోర్స్ అనబడుతున్నటువంటి తోరా, లేకపోతే మొదటి 5 పుస్తకాలకు సంబంధించి వాటికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. అంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని హైలైట్ చేయడం, ధర్మశాస్త్రాన్ని గొప్ప చేయడం అనేది కామన్, అది చాలా గొప్ప విషయం. అది మొదటి 5 పుస్తకాల్లో ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏవైతే వ్రాయబడి ఉన్నాయో
అన్చేంజబుల్, స్థిరమైన వాక్యం అని పిలుస్తాం దాన్ని. ఆ స్థిరమైనటువంటి దాన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. మిగిలిన పుస్తకాలు మనం ఎన్నన్నా యాడ్ చేయొచ్చు, ఎన్ని కామెంటరీస్ అన్న యాడ్ చేయొచ్చు, కానీ దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. అలాంటి స్థిరమైనటువంటి ప్రవచన వాక్యానికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే గొప్ప విషయాలన్నీ అందులోనే ఉంటాయి, ప్యాటర్న్స్ అన్నీ రాసి ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ లేఖనముల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మృతి పొందాడు. ఆయన మన కొరకు మనల్ని విమోచించింది కూడా ఆ ధర్మశాస్త్ర ప్రకారమే. అందులో అవన్నీ కూడా ఇంకొక మాట ఏంటంటే దోస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ టు అవర్ లైఫ్స్. మన జీవితానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉన్నాయి. ఎప్పుడు ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చుతాము అంటే సహోదరునికి విరోధంగా ఎవరైతే తీర్పు తీర్చి మాట్లాడుతున్నారో, క్రిటిసైజ్ చేస్తున్నారు, సహోదరునికి విరోధంగా ఎక్కడైతే తీర్పు క్రిటిసిజం ఉందో అక్కడ సహోదరుని క్రిటిసైజ్ చేయట్లేదట, ధర్మశాస్త్రాన్ని తీర్పు తీరుస్తున్నామట. అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని తీర్పు తీర్చేటప్పుడు ఏమవుతున్నావంటే నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కాక ధర్మశాస్త్రం విధించువాడవు అయిపోతున్నావు. అంటే లిటరలీ యు ఆర్ బికమింగ్ గాడ్. ఎందుకు ఈ మాట యాకోబు మాట్లాడుతున్నాడు చూడండి, ఇంకా కొంచెం కిందికి వెళ్దాం చూడండి ఒకసారి. ఎందుకు యాకోబు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు అనేది ఒకటి ఉంది. 12వ వచనం, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించేవాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నవాడు ధర్మశాస్త్రమును విధిస్తున్నాడు. దేవుడు మాత్రమే ధర్మశాస్త్రంను విధించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించుటకు తర్వాత నశింపజేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అయితే ఎవరైతే తన సహోదరునికి విరోధంగా మాట్లాడుతూ లషోన్ హరా అనగా ఈవిల్ టంగ్ అంటాం, ఆ యొక్క ఈవిల్ టంగ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తీర్పు తీర్చుతున్నారు. తీర్పు తీర్చడం అంటే నాట్ జస్ట్ జడ్జ్ చేయడం మాత్రమే కాదు, ఏం చేస్తున్నామంటే ఆ యొక్క సహోదరునికి విరోధంగా సహోదరుని క్రిటిసైజ్ చేస్తున్నాం. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. గలతీలకు పౌలు రాసినటువంటి పత్రిక, పౌలు గారి మాటలను ఒకసారి చూడండి. ఒకసారి 14వ వచనం. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందంట? పౌలు గారు మాట్లాడుతున్నారు, ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటతో సంపూర్ణమై ఉందట. అంటే ప్రతి చోట నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్తుందట. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుట అనేది ఏదైతుందో ఇది ధర్మశాస్త్రం అంతా చెప్తుందట. చాలామందికి ధర్మశాస్త్రం అంటే వేరే వేరే ఒపీనియన్స్ ఉంటాయి. ధర్మశాస్త్రం అంటే పాతది, ధర్మశాస్త్రం అంటే ఇంకోటి, ధర్మశాస్త్రం అంతే అంతా కూడా లేకపోతే అదంతా కూడా క్రియలు సో అండ్ సో. కానీ ధర్మశాస్త్రం అంతా అవన్నీ ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్తుందట. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుట అని చెప్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని చేతులు పట్టుకొని దాన్ని అనుసరించాల్సిన వారమై ఉన్నాం. చూడండి ఒకసారి, ఈ ధర్మశాస్త్రం ఎవరెవరికి చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? ధర్మశాస్త్రం విధించిన వాడు, ధర్మశాస్త్రం నియమించిన వాడు దేవుడు మాత్రమే. రక్షించుటకు నశింపజేయుటకు శక్తి కలిగిన వాడు, పరిశుద్ధుడై ఉన్నవాడు, తన ప్రజల యొక్క పరిశుద్ధతను కోరుతున్నవాడు, కరప్టెడ్ సోల్స్ చేత నింపబడి అపవిత్రమైనటువంటి జీవితం, అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వాళ్ళని ఉజ్జీవింపజేయడానికి, బ్రతికించడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యపు వెలుగులో నడవాలి. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైను. ఇదిగో శ్రమను ఉండుట నాకు మేలయ్యను, నీ ఆజ్ఞలు నీ కట్టడలు నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితాన్ని జీవంతో నింపుకుంటున్నాం. ధర్మశాస్త్రము నన్ను ఉజ్జీవింపజేయడానికి దేవుడు నియమించాడు. ఎవరికి ఇది అంటే ఇశ్రాయేలీయులు అనబడుతున్న తన నిబంధన ప్రజలకి దేవునికి మధ్య ఉన్నటువంటి నిబంధన గ్రంథము, అనగా ఇశ్రాయేలుకి విధించినటువంటి ధర్మశాస్త్రం. అయితే మరి ఈ ధర్మశాస్త్రం మనకి అవసరం ఉందా లేదా? అది ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్రవచనం. ఆ యొక్క యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మనకు ఆ ప్రవచనం కనపడతా ఉంది. తర్వాత యోవేలు గ్రంథంలో కూడా ఆ ప్రవచనాన్ని మనం చూస్తాం. ఏంటంటే అంత్య దినాల్లో ప్రతి ఒక్కరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. అందులో బల్ల గురించి మాట్లాడలేదు, అవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ఎలా ప్రేమించాలో నీకు నేర్పిస్తుంది, నీకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రాన్ని విధించిన వాడు దేవుడు. దాని యొక్క సర్వ సంపూర్ణత ఏంటంటే
చెప్తుందంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్తుంది. అయితే నన్ను వల్ల నా పొరుగు అని ప్రేమించకుండా నేనేం చేస్తానంటే నా పొరుగు అని ప్రేమించడం ఆపేసి నా హృదయ గర్వాన్ని బట్టి లేకపోతే కంపారిజన్ని బట్టి నేనే దేవుని స్థానం తీసుకున్నట. అపవాది పిల్లలు అంటాం చూసారు, అపవాది గురించి మాట్లాడేటప్పుడు దేవుని స్థానాన్ని ఆశించాడు అనే మాట. మనము క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు ఇతరులని కంపేర్ చేసుకొని నేను గొప్పవాడిని, అవతల వాళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పి మనము తక్కువ చేస్తున్న ప్రతిసారి మనం ఏం చేస్తున్నామంటే మనము దేవుని స్థానంలో కూర్చొని ధర్మశాస్త్రాన్ని విధించిన వాళ్ళంగా కూర్చుంటున్నాం. అదే యాకోబు పత్రికలో ఇందాక చదువుకున్నాం కదా, తీర్పు తీర్చుటకు నీవెవడవు అని అడుగుతాడు. హూ ఆర్ యూ టు జడ్జ్ అంటే యేసు ప్రభు తీర్పు తీర్చకుడి అనే మాటని యాకోబు యొక్క వర్షన్లో నుంచి మనం అర్థం చేసుకుంటే తీర్పు తీర్చడం అనేది పాయింట్ కాదు, కానీ లషోన్ హరా విచ్ ఇస్ నథింగ్ బట్ ఈవిల్ టంగ్. దేవునికి స్తోత్రం. అనగా సహోదరునికి విరోధంగా మాట్లాడేటప్పుడు మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, అనగా నా సెల్ఫ్ ప్రైడ్, నన్ను నేను హెచ్చించుకుంటాను, నన్ను నేను దేవుని స్థానంలో కూర్చోబెట్టుకుంటాను. తర్వాత క్రిటిసైజ్, కండెమ్, ఫాల్ట్ ఫైండింగ్ యాటిట్యూడ్ అంటాం. అవతల వాళ్ళ తప్పుల్ని వెతికే కార్యక్రమం. ఇక ఏం తప్పు చేశారా, ఎక్కడ దొరుకుతారా, ఇదే పనిగా ఉండి ఇదే పని పెట్టుకొని జాగ్రత్తగా వినండి ఒకసారి. వీళ్ళు ఏం చేస్తున్నారో ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో తీర్పు తీర్చకుడి అనబడుతున్నటువంటి ఆ భాగంలో మనం నేర్చుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం. నేను తీర్పు తీర్చేటప్పుడు ఏం చేస్తున్నానో, తీర్పు తీర్చేటప్పుడు నాలో ఏమేమి జరుగుతున్నాయి. నెంబర్ 1, నేను ఫాల్ట్ ఫైండింగ్ యాటిట్యూడ్ని కలిగి ఉంటున్నాను. అనగా నేను నీతిమంతునిగాను, నేను న్యాయం కలిగినోడిగా, నేను ధర్మశాస్త్రం విధించినోడుగా దేవుని స్థానంలోనికి ఎక్కడానికి అపవాదిలాగానే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ 2వది ఫాల్ట్ ఫైండింగ్. 3వది ఏంటంటే క్రిటిసైజ్ చేస్తాం. అనగా నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి అవతల క్రిటిసైజ్ చేస్తాం. అనగా తర్వాత కండెమ్ చేస్తాం, శిక్షా విధికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతూ తర్వాత ఆ యొక్క వీటన్నిటినీ తీర్పు తీర్చడం అంటాం. ఇవి ఎందుకు జరుగుతాయంటే మన హృదయ గర్వాన్ని బట్టి, మన యొక్క అహంకారాన్ని బట్టి, మన ఆత్మీయ అహంకారాన్ని బట్టి, మన ఆత్మీయ జీవితం మీద మనకున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ని బట్టి మనమందరము కూడా దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట ఒక దినమున నిలబడాల్సిన వారు. మనము తీర్పు తీర్చేటప్పుడు దాని మీనింగ్ క్రిటిసిజం అని మాట్లాడుకున్నాం. చింతించుట అంటే మన సెల్ఫ్, మనకి మనం చింతించుట. అయితే చింతించుట తర్వాత బయట ఉన్నటువంటి ఇతర సహోదరులు అనగా ఇతరులను చూసి మనం కామెంట్ చేస్తాం, జడ్జ్ చేస్తాం, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి. ఎందుకు జడ్జ్ చేయరాదు అంటానికి ఐల్ టెల్ యూ ద 5 మేజర్ రీజన్స్, ముఖ్యమైనటువంటి 5 కారణాలు. మొట్టమొదటిది ఏంటంటే ఎందుకు జడ్జ్ చేయరాదు అంటానికి ఒక 5 కారణాలను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే వీ డోంట్ నో ఆల్ ద ఫ్యాక్ట్స్. నిజాలు సత్యం ఏవైతే అయి ఉన్నాయో అవన్నీ పూర్తిగా మనకు తెలియదు కనుక లిమిటెడ్ అండర్స్టాండింగ్ అండ్ లిమిటెడ్ మెమొరీ. అనగా సంకుచితమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంది మనకి, సంకుచితమైనటువంటి జ్ఞానముతో మనం ఉన్నాం కనుక ఫ్యాక్ట్స్ పూర్తిగా తెలియదు కనుక మనము తీర్పు తీర్చడానికి మనకు అర్హత లేదు. మనకు కొంచెమే అవగాహన ఉంది కనుక పూర్తిగా అన్నీ తెలియదు. ఒకసారి ఈ వచనం మనకు తెలుసు, ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆయన దృష్టికి కనపడని సృష్టి ఏమీ లేదు అంటాడు. ఆయన దృష్టికి కనపడని సృష్టము లేదు అంటాడు. అంటే దేవుడు మాత్రమే అన్నీ చూడగలడు, అన్నిటినీ లక్ష్య పెట్టగలడు, అన్నిటినీ వినగలడు, అన్నిటినీ గ్రహించగలడు. అయితే ఇక్కడ 139 కీర్తనలో రాస్తుంది, మాట నాలుకకి రాకముందే దేవునికి మొత్తం తెలుసట, ఆలోచన నాకు పుట్టక ముందే ఆ పూర్తి ఆలోచన దేవునికి తెలుసట. దేవునికి మాత్రమే తీర్పు తీర్చడానికి దేవునికి మాత్రమే అవకాశం ఉంది. ఇఫ్ ఒకవేళ క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఆయన మాత్రమే క్రిటిసైజ్ చేయాలి, కానీ ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన మనం మాత్రం బికాజ్ ఆఫ్ అవర్ కరప్షన్ ఇన్ అవర్ సోల్స్, మన యొక్క సోల్ యొక్క కరప్షన్ని బట్టి, మనము పాప సంబంధమైన స్వభావాన్ని కలిగి ఉన్న దాన్ని బట్టి మనం క్రిటిసైజ్ చేస్తూ తీర్పు తీరుస్తూ వెళ్తుంటాం. క్రిటిసిజం అనేది ఆ యొక్క లషోన్ హరా లేకపోతే ఈవిల్ టంగ్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద కాంగ్రిగేషన్, ఎస్పెషల్లీ దేవుని సంఘంలో అతి భయంకరమైనటువంటి విషయం అది. మొట్టమొదటిది ఏంటంటే అన్ని విషయాలు తెలియదు కాబట్టి మనము తీర్పు తీర్చడానికి దేవునికి మాత్రమే తెలుసు, దేవుడు మాత్రమే తీర్పు తీర్చే స్థానంలో కూర్చోవాలి. రెండవ విషయం ఏంటంటే మనము క్రిటిసైజ్ చేసేటప్పుడు ఒకటి దేవుణ్ణి ఫెయిల్ చేస్తున్నాము,
రెండు మనం పాపం చేస్తున్నాము. ఒకసారి ఈ వచనం చదువుదాం. ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి. 1 యోహాను పత్రిక, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. వి ఫెయిల్ గాడ్. ఒకటి, దేవుణ్ణి ఫెయిల్ చేస్తాం. అనగా నేను సహోదరుని మీద క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే దేవుణ్ణి ఫెయిల్ చేస్తున్నాను. అనగా ధర్మశాస్త్రం విధించిన వాడు సరిగా విధించలేదని మాట్లాడుతున్నాం. ఆయన స్థానం తీసుకొని దేవుణ్ణి ఫెయిల్ చేస్తూ, రెండోది మనం పాపం చేస్తున్నాం. అందుకొరకు క్రిటిసైజ్ చేయొద్దు, లేకపోతే డు నాట్ క్రిటిసైజ్ ఆర్ డు నాట్ జడ్జ్ అనే మాటను మనం చూస్తున్నాం. మూడవ మాట చూడండి ఒకసారి. హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు మాత్రమే. అయితే ఆ హృదయ రహస్యంలో కంటెంట్ మొత్తం ఏముందో మనకు పూర్తిగా తెలియదు కనుక, మనకు లోపల ఏముందో తెలియదు కనుక మనము హృదయంలోని ఆలోచనలను, తలంపులను, ఊహను చూసే దేవుడు, పరిశోధించే దేవుడు, అది పుట్టకముందే పూర్తిగా తెలిసిన దేవుడు ఆయన మాత్రమే. అవతల నుంచి ఏం లోపల ఉందో, ఆ కంటెంట్ ఏముందో మనకు తెలియదు కనుక మనం తీర్పు తీర్చకూడదు. నాలుగో విషయం ఏంటంటే దేవుని యొక్క అథారిటీని మనం తీసుకుంటాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో, పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. దేవుని యొక్క అథారిటీని మనం తీసుకొని క్రిటిసైజ్ చేస్తాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో తీర్పు తీర్చేటప్పుడు దేవుడు ఒకరిని నిలబెట్టగలడు. ఈరోజు వాడు పడిపోయినట్టుగా ఉండొచ్చేమో. చూడండి ఒకసారి. ఈ రోజున గొప్ప గొప్ప సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ ఒక రోజు నా కింద ఉన్న వాళ్ళే, పడిపోయిన వాళ్ళే. ఆ పడిపోయినటువంటి స్థితి నుంచి నిలబెట్ట శక్తి కలిగిన వాడు దేవుడు మాత్రమే. అయితే తీర్పు తీర్చేటప్పుడు దేవుణ్ణి ఫెయిల్ చేస్తామని ఇందాక అన్నట్టుగా, అంతేకాదు పూర్తి దేవుని యొక్క అథారిటీని మనం తీసుకుంటున్నాం. దేవుడు శక్తి కలిగిన వాడు అయినటువంటి దేవుణ్ణి ఆయన శక్తి లేనివాడుగా తయారు చేస్తున్నాం. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే, ఎందుకు మనము తీర్పు తీర్చకూడదు అంటానికి ఐదవ పాయింట్ ఏంటంటే, చూడండి ఒకసారి. మనందరము యాక్చువల్గా జడ్జిమెంట్ సీట్ ముందు నిలబడాలి. యాక్చువల్గా యేసు ప్రభు మాటల దగ్గరికి మనం వెళ్ళక ముందు ఈ ఇంట్రొడక్షన్ థింగ్స్ కావాలి కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. చూడండి ఒకసారి. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు అనే మాట అర్థం చేసుకోవడానికి ముందు అసలు తీర్పు తీర్చడం అంటే ఏంటి మాట్లాడుకున్నాం, నిర్వచనము దాని గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రెండోది ఎందుకు తీర్పు తీర్చకూడదో మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ అందులో 5వ పాయింట్ ఏంటంటే, మనందరము భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన వారమే. మంచి క్రియలు చేసినా, చెడు క్రియలు చేసినా ఒక రోజున నిలబడాల్సిందే. ఒక్కసారి 2-3 వచనాలు చూద్దాం. చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 12వ వచనం రోమిలికి రాసిన పత్రిక. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను. మనం మాట్లాడే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలి. నెక్స్ట్ ఇంకో వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయము రాక మునుపు ఆయన అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలననే కలుగును. అదే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. వీ హ్యావ్ టు అపియర్. మనం అక్కడ నిలబడాల్సిందే. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథము
ప్రసంగి గ్రంథము ఆఖరి అధ్యాయం 12వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో వచనం చూద్దాం చూడండి ఒకసారి. రెవల్యూషన్ అనగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 11వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా మనం అందరము ఈ వచనాలన్నీ చూస్తూ ఉంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము రహస్యంగా చేసినా బయటికి చేసినా ప్రతి మాటకి లెక్క చెప్పుకోవాలి. మనము తీర్పుకు లోబడిన వారం, తీర్పు అనగా దేవుని యొక్క తీర్పు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసిన వారము గనుక మనము తీర్పు తీర్చడానికి వీల్లేదు. మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం ఎందుకు తీర్పు తీర్చకూడదు అంటానికి దీస్ ఆర్ ద రీజన్స్. నెంబర్ 1, మొట్టమొదటిది మనకు పూర్తి విషయాలు తెలియదు గనక, పూర్తి అవగాహన, ఫ్యాక్ట్స్, పూర్తి నిజానిజాలు పూర్తిగా తెలియవు గనక, దేవునికి తెలుసు మనకు తెలియదు గనక మనకు తీర్పు తీర్చడానికి వీల్లేదు. నెంబర్ 2, రెండోది ఏంటంటే ఆ యొక్క దేవుణ్ణి మనం ఫెయిల్ చేస్తాం. దేవుణ్ణి మనం తీర్పు తీర్చేటప్పుడు దేవుణ్ణి ఫెయిల్ చేస్తాం, మనం పాపం చేస్తాం. తీర్పు తీర్చడం, క్రిటిసైజ్ చేసేటప్పుడు, మనము విమర్శించేటప్పుడు, ఇతరులను విమర్శించేటప్పుడు, 1 పాపం చేస్తున్నాము, 2 దేవుణ్ణి ఫెయిల్ చేస్తున్నాం. దేవుడు ఫెయిల్ అవుతున్నాడు అక్కడ. చూడండి ఒకసారి. నెక్స్ట్ 3వ విషయం ఏంటంటే ఆ హృదయంలోని ఆలోచనల యొక్క కంటెంట్ పూర్తిగా మనకు తెలియదు కనుక తీర్పు తీర్చడానికి వీల్లేదు. ఆ తర్వాత చూడండి ఒకసారి, దేవుని యొక్క అథారిటీని మనం తీసుకుంటాం. దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క స్థాయిలో మనం కూర్చుంటే కానీ ఆ యొక్క విమర్శించలేం మనం. ఆ తర్వాత 5వ విషయం ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్, మనందరము ప్రతి లివింగ్ సోల్ తన శరీరంలో ఉన్నప్పుడు చేసిన ప్రతి క్రియను బట్టి దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై లెక్కలు అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. మనందరము కూడా విమర్శకు లోనవ్వాల్సినటువంటి వారమై ఉన్నాము. దిస్ ఇస్ నెంబర్ 5. ఆ తర్వాత గమనించండి ఒకసారి. అయితే మరి యేసయ్య మాటల్లో ఒక్కసారి ఆలోచన చేసి మనము ఈరోజుకి మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం ఒకసారి. తీర్పు తీర్చకుడి అంటాడు. మరి తీర్పు తీర్చే వాళ్ళు ఎలా ఉండాలి, మరి భూమి మీద తీర్పు తీర్చే వాళ్ళు ఎలా ఉండాలంటానికి ఒక కారణం చూపిస్తాను. చూడండి ఒకసారి. భూమి మీద తీర్పు తీర్చే వాళ్ళు, భూమి మీద ఉండి మనుషులమైన మనము తీర్పు తీర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తీర్పు తీర్చేటప్పుడు ఎలా ఉండాలి అన్న దాని గురించి బైబిల్లో నిర్గమకాండము 18వ అధ్యాయంలో ఒక విషయం రాయబడింది. దాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. నిర్గమకాండము 18వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆ యొక్క జడ్జి ఎలా ఉండాలి, తీర్పు తీర్చేవాడు ఎలా ఉండాలి. నిర్గమకాండం 18వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. మోషేతోని ఇత్రో మాట్లాడుతున్నాడు, తన మామయ్యని ఇత్రో మాట్లాడుతూ ఎవరు తీర్పు, అప్పుడు దాకా మోషే ఒక్కడే ఆ పీఠం మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నాడు. బికాస్ దేవుని వాక్యం తెలిసిన వాడు, తీర్పు తీర్చేవాడు ఏమై ఉండాలి. నెంబర్ 1, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క వాక్యం పూర్తిగా తెలిసినోడై ఉంటేనే చెప్పాలి, తీర్పు తీర్చగలగాలి. ఎవరైనా సరే, ఎంత గొప్ప బోధకులైనా సరే, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన వారే. ఎవరు పరిపూర్ణులు ఎవరు లేరు. తీర్పు తీర్చే వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. ముందు నువ్వేం చేయాలంటే 21వ వచనం చదువుతుంది చూడండి ఒకసారి. నిర్గమకాండము 18వ అధ్యాయం 21వ వచనము 20వ వచనం చదువు. నీవు వారికి ఆయన కట్టడలు ధర్మవిధులను బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలియజేయాలి. నాలెడ్జ్, దేవుని గురించినటువంటి నాలెడ్జ్ అందరికి ఇవ్వమంటున్నాడు. ఫస్ట్ అందరికీ సబ్జెక్ట్, అందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించుము అని చెప్తాడు, తెలియజేయమంటాడు. తర్వాత చూడండి ఒకసారి 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో 1 సామర్థ్యము, 2 దైవభక్తి, సత్యాసక్తి కలిగి, ఈ 3 ఉండాలి. నెంబర్ 1 సామర్థ్యం ఉండాలి, అనగా ఏలుటకు తీర్పు తీర్చడానికి అవసరమైన కెపాసిటీ ఉండాలి. దేవునికి స్తోత్రం. అనగా స్పిరిచువల్లీ హై స్టాండర్డ్స్ కలిగిన వారు అని అర్థం. జాగ్రత్తగా ఒకసారి. వాక్యం తెలిసి ఉండడం వేరు, వాక్యం అనుసరించడం వేరు.
వాక్యం అంతా మైండ్లో పెట్టుకొని నోటికి గడగడ గడగడ మొత్తం వాక్యాలు అనేకమైన వచనాలు చెప్పగలిగి ఉండి హృదయంలోని ఆలోచనలో సహోదరుల విషయంలో కానివ్వండి, ఇతరుల విషయంలో కానీ ఈవిల్ థాట్స్ కనుక జనరేట్ అవుతున్నాయి అంటే వాక్యం బ్రెయిన్లోనే ఉంది, సోల్లో లేదు అని అర్థం. ఎక్స్టర్నల్ మెమొరీలో మాత్రమే ఉంది, ఇంటర్నల్ మెమొరీలో లేదు అని అర్థం. చూడండి ఒకసారి, వారు ఈ యొక్క పనికి అన్ఫిట్ అని అర్థం. చూడండి ఒకసారి, నెంబర్ 1 సామర్థ్యము, కెపాసిటీ అంటాడు. రెండవది దైవ భక్తి అంటాడు. చూడండి ఒకసారి, మొదటిది సామర్థ్యము, కెపాసిటీ. రెండవది దైవ భక్తి. మూడవది సత్యాసక్తి. సత్యాసక్తి అంటే విచ్ ఈజ్ ఎటర్నల్, దేవుని వాక్యం అందు ఆసక్తి. సత్యాసక్తి అంటే దేవుని వాక్య ప్రకారం ఏం కోరుకుంటుంది. జాగ్రత్తగా రండి ఒకసారి. నేను క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు అసలైన సత్యాన్ని మర్చిపోతున్నాను, అసలైన సత్యాన్ని వదిలిపెడుతున్నాను. సత్యాసక్తి అనే మాట మనకు అర్థం కావాలి. చూడండి ఒకసారి, నెక్స్ట్ ఏమంటున్నాడంటే లంచగొండులు కాని వారిని మనుషులను ఏర్పరిచి 1000 మంది మీద ఒకరిని, 100 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, తర్వాత 10 మంది మీద ఒకరినిగా వారి మీద న్యాయాధిపతులుగా నియమించాలి అంటాడు. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. అయితే గొప్ప వాద్యములు, ఎవరు తీర్చలేని వాద్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీ దగ్గరికి రాబడతాయి. యాక్చువల్గా మోషేకి ఇత్రో ఇచ్చినటువంటి ఆ యొక్క మాట, మోషే ఆ యొక్క ఇత్రో చెప్పినట్టుగా ఆ యొక్క సిస్టమ్ని అలాగే ఆయన ఉంచడం మనం చూస్తున్నాం. బట్ దేవునికి స్తోత్రం, దేవుని వాక్యము తెలిసిన వారై ఉండాలి. తర్వాత పూర్తి అవగాహనలో నుండి తీర్పు తీర్చిన వాళ్ళు అనగా సెలెక్ట్ చేయబడుతున్నారు, అనగా అవగాహన కలిగిన వారై ఉండాలి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకసారి. ఉదాహరణకి ఇదే కొండ మీద ప్రసంగంలో కొంచెము వెనక్కి కనుక మనం వెళ్తే కంటికి కన్ను పంటికి పన్ను అనే యేసుప్రభు యొక్క బోధ మనం విన్నాం. ఒక్కసారి గుర్తు చేస్తాను, సత్యాసక్తి అనే మాటని గుర్తు చేస్తాను చూడండి ఒకసారి. తర్వాత మనము ఈ యొక్క 7వ అధ్యాయానికి వెళ్తాం చూడండి ఒకసారి. ఆ యొక్క కంటికి కన్ను పంటికి పన్ను అనే భాగంలో మనం చూస్తే కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విని ఉన్నారు, నేను మీతో చెప్పినదేమనగా అంటాడు. అక్కడ అది జడ్జెస్ కోసం అని మాట్లాడుకున్నాం. ఒకవేళ కుదిరితే ఆ యొక్క మెసేజ్ని మరొకసారి వినడానికి ట్రై చేయండి ఒకసారి. దాని యొక్క పూర్తి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకడెవడో కన్ను పోగొట్టాడు కాబట్టి కన్ను పోగొట్టమని వాక్యం చెప్పట్లేదు. ధర్మశాస్త్రము కంటికి కన్ను అనే మాటకి ఆ కన్ను పోగొట్టడం వలన ఎన్ని అనర్థాలు జరిగాయో, దానివల్ల ఎంత నష్టం జరిగిందో, ఎంత నొప్పి బాధ వేదన జరిగిన వాటన్నిటికీ 5 రకాలుగా కంపన్సేట్ చేయాలి. ఆ కంపన్సేట్ చేయడానికి ఆ కంటిని వాల్యుయేట్ చేయాలి. ఆ వాల్యుయేట్ చేయడం ఏదైతుందో, తీర్పు తీర్చి ప్రకటించడం ఏదైతుందో అది న్యాయాధిపతులకి బాధ్యత ఇవ్వబడింది. కంటికి కన్ను అంటే ఆడు కన్ను బీకాడు కాబట్టి నేను కన్ను బీకాలని కాదు, దాన్ని ఫిజికల్గా కన్ను బీకడం అని కాదు. ఆ కన్ను పోవడం వల్ల ఏ నష్టాలు జరిగాయో వాటికి సంబంధించిన కాంపన్సేషన్, అనగా 5 రకాల కాంపన్సేషన్ అది ఆ యొక్క పోగొట్టిన వాడు దాన్ని చెల్లించాలి. కంటికి కన్ను మాత్రమే అని అర్థం. అయితే చూడండి ఒకసారి, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది మీరు విన్నారు కదా. లెట్స్ సే నేను నా సహోదరుడు ఇద్దరం ఉన్నాం అనుకుందాం, నాతో పాటు ఒక స్పిరిచువల్ బ్రదర్ సహోదరుడు. నా వల్ల అవతలి సహోదరుడు ఒక కన్ను నష్టపోయాడు అనుకుందాం. కంటికి కన్ను పంటికి పన్ను అని ఉంది కాబట్టి నేను న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాను. నేను పోగొట్టాను కాబట్టి నా సహోదరుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాడు, కన్ను పోగొట్టినందుకు నాకు రిటర్న్ కావాలని అడుగుతాడు. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే వాడు నాకేం పోగొట్టాడు వెతకడం మొదలు పెడతాను. ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ కంటి కన్ను పంటికి పన్ను అనబడుతున్నటువంటి ఆ కొండ మీద ప్రసంగంలో భాగము ఏదైతే ఉందో అది వ్యాజ్యం మీద వ్యాజ్యం పెరుగుతూ ఉంది. నువ్వు ఒకటంటే నేను ఒకటంటే అని చెప్పి ఒకరి మీద ఒకరు అలాగా దేవుని ధర్మశాస్త్రం యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని చెడగొడుతున్నారు అని చెప్పి యేసయ్య ఆ కొండ మీద ప్రసంగంలో కంటికి కన్ను పంటికి పన్ను అనే యొక్క ఆజ్ఞని, ఆ యొక్క ఉద్దేశాన్ని, ఆ కాన్సెప్ట్ని కొండ మీదకి అనగా లిఫ్ట్ చేస్తున్నాడు. ఎలా లిఫ్ట్ చేస్తున్నాడో జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఇది అర్థమైతే ఎందుకు తీర్పు తీర్చకూడదో మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. నెంబర్ 1, మొట్టమొదటి దాన్ని ఏమంటాడంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటే అని మీరు విని ఉన్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా. నెంబర్ 1 3 అంశాలు, 3 సినారియోస్ మాట్లాడతాడు. మొట్టమొదటి ఏంటంటే నీ కుడి పక్కన కొడితే, నీ కుడి చెంపను ఎవరైనా కొడితే వాడికి ఎడమ చెంప చూపించు అంటాడు. కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని ఎందుకు యేసయ్య చెప్తున్నాడు? సెకండ్ కేసు ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశము, ధర్మశాస్త్రంలో దేవుని ఉద్దేశము, తీర్పు విషయంలో దేవుని ఉద్దేశాన్ని యేసయ్య మాటలను ఒకసారి గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1, నీ చెంపను కొడితే ఇంకో చెంప చూపించు. 2, నీ అంగీ కోసం వ్యాజ్యమాడి
నీ అంగీ నాది, వ్యాజ్యమాడి నీ అంగీని స్వాధీనపరచుకోవాలని ఎవరన్నా ఆశపడుతూ ఉంటే అంగీతో పాటు పై వస్త్రం ఇచ్చి అంటాడు. 2. మూడోది వచ్చేసి మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే ఇంకొక ఎక్స్ట్రా మైలు వెళ్ళు అని చెప్తాడు. ఇంకొక మైలు ప్రయాణం చేయమంటాడు. యేసయ్య దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు యేసయ్య కూడా ఆ యొక్క దెబ్బతినే ఆ యొక్క పరిస్థితిలో ఉన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఆ యొక్క ప్రధాన యాజకుని ఎదుట నిలబడ్డప్పుడు ఒకడు ఆయన్ని కొట్టినప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు, ఎందుకు కొట్టావో చెప్పు అని అడుగుతున్నాడు. అంటే కొడితే ఇంకో దెబ్బ కూడా తినాలి కదా, కానీ ఆయన అడుగుతున్నాడు ఎందుకు కొట్టావో చెప్పు అని అడుగుతున్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చాలంటే కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అది న్యాయపరంగా తీర్పు తీరిస్తేనే దెబ్బలు కొట్టాలి. అంటే ఆ దెబ్బ పడడం ఏదైతుందో న్యాయ ప్రకారం తీర్పు తీర్చిన తర్వాతే దెబ్బ పడాలి. అయితే ఇక్కడ ఎందుకు కొట్టావో చెప్పంటున్నాడు. అదే పౌలు ఆ యొక్క ప్రధాన యాజకుని ముందు నిలబడ్డప్పుడు ఆ దగ్గర ఉన్న వాడితో ప్రధాన యాజకుడు చెప్తాడు, వాడిని ఒకటి ఆ మూతి మీద కొట్టండి అని చెప్పినప్పుడు ప్రధాన యాజకుని క్వశ్చన్ చేస్తాడు, సున్నం కొట్టిన సమాధి ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చడానికి కూర్చొని నన్ను కొట్టమని చెప్తున్నావా నువ్వు? ఎలాగా ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నావు? అంటే కొట్టడం ఏదైతుందో ధర్మశాస్త్రానికి విరోధము అని అర్థం. అనగా న్యాయబద్ధంగా రీజన్ ప్రకారం కొట్టాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ కుడి పక్కన కొట్టడం అంటే నువ్వు తీర్పు క్రిందికి వచ్చావు అనగా ఎవరో ఒకరు నీ మీద వ్యాజ్యం వేసి కొట్టే లెవెల్కి, అనగా వాడిని ఒకటి కొట్టండి అనే మాట ఏదైతుందో తీర్పు దగ్గరికి, అనగా ఎవరిని పడితే వారిని కొట్టం కదా, మనం ఏ కారణం లేకుండా కొట్టం కదా, ఎవరు పడితే వారు మనల్ని వచ్చి కొట్టరు కదా, ఏదో బలమైన కారణం ఉండి కోపం వచ్చి చేయి చేసుకునేదాకా వచ్చింది చూసారా. ఆ కొట్టించుకునే దగ్గరకు వచ్చావు కాబట్టి, తీర్పుకు లోబడ్డావు కాబట్టి, కంటికి కన్ను పంటికి పన్ను ప్రకారం వాడు నిన్ను కొట్టాడు కాబట్టి నువ్వు వాడిని కొట్టడానికి కారణం వెతుక్కుంటున్నావు. అలా కాదు, కొట్టించుకున్నావు కదా, తీర్పు కిందికి వచ్చావు కదా, ఇంకొక చెంప చూపించి ఆ ఇద్దరు వ్యాజ్యమును ఇద్దరు సమాధాన పడండి, లేకపోతే అవతలోడి దృష్టిలో నీ యొక్క స్థాయిని పెంచుకొని రిలేషన్ని బిల్డ్ చేసుకోమని చెప్తున్నాడు. అర్థమవుతుందని మాట్లాడేది. రెండవది ఏంటంటే నీ పై వస్త్రం అనగా నీ అంగీ కోసం వ్యాజ్యం ఆడుతున్నారు. అంటే నీ అంగి బాగుంది, నీ అంగి ఇస్తావా, నీ అంగి ఇస్తే బాగుండు, నీ అంగి నాకుంటే బాగుండు, అలా కాదట. నీ అంగి లీగల్గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నాది అని అడగడం కాదు. నీ అంగి కోసం నేను కోర్టుకు వెళ్ళి కేసు పెట్టి ఆ అంగిని నేను ఎలాగైనా స్వాధీనపరచుకుంటాను అని ఎవరికన్నా అనిపిస్తుంటే, ఎవరికి పడితే వాళ్ళకి అనిపించదు కదా నా అంగి అవతలోడిదని. సో అవతలోడికి అలాగ అనిపిస్తుంది అంటే వాడు న్యాయంగా నాది, నువ్వు వేసుకున్న షర్టు లీగల్గా నాది అని చెప్పి ఎవడన్నా ఆశపడుతున్నాడంటే అంగీతో పాటు పై వస్త్రం అంటే ప్రేయర్ షాల్ అంటాం. ఆ యొక్క ప్రేయర్ షాల్ని కుదవబెట్టకూడదు. ఆ కుదవబెట్టకూడనటువంటి ప్రేయర్ షాల్ని కూడా ఇచ్చేసేయి అని చెప్తాడు. అంటే ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే వ్యాజ్యం దాకా వెళ్ళకు, అనగా కంటికి కన్ను పంటికి పన్ను ప్రకారం నీ అంగి నాది అని వాడు అడుగుతున్నప్పుడు నేను కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పేసి నీ అంగి నాకు రావాల్సిందని చెప్పి నేను ఒక కేసు పెడతాను, అవతలోడు అలా కాదు వాడి అంగి నాదని చెప్పి అవతలోడు కేసు, ఇలాగా కేసు మీద కేసు పెట్టుకొని మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతూ ఉండడం ఏతుందో దానికి వ్యతిరేకంగా యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆ యొక్క మాటని, దాని యొక్క స్టాండర్డ్స్ని గొప్ప చేస్తున్నాడు. చూడండి ఒకసారి. నెక్స్ట్ మూడోది వచ్చేసి మైలు దూరం నడవడం అనే మాట, ఎక్స్ట్రా మైల్ అనే మాట. చూడండి ఒకసారి. ఎవరిని బలవంతం చేస్తారు, ఎవరిని ఆ యొక్క బలవంతం చేస్తారంటే చూడండి ఒకసారి. దీనికి సరైన ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం మనం. కురేనీయుడు అనేటువంటి సీమోను గురించి మాట్లాడుకున్నాం. ఆ యొక్క సీమోను యేసు ప్రభు శిలువ మోస్తున్న సందర్భంలో ఆ యొక్క రోమా సైనికుడు వచ్చి యేసు మోయాల్సినటువంటి ప్రభు మోయాల్సినటువంటి ఆ సిలువని కురేనీయుడు సీమోను మీద మోపడం మనం చూస్తాం. ఆ సీమోను ఆ సిలువను మోసినట్టుగా ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. అయితే నా పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలు దేశము, ఈ యొక్క పాలస్తీనా ప్రాంతం అంతా కూడా రోమీయుల ఆధీనంలో ఉన్నటువంటి కాలంలో ఆ రోమా సైనికులు ఈ వాళ్ళ బరువుల్ని ఈ ప్రజల మీద మోపడం అనేది కామన్ విషయం. ఆ కామన్ విషయంలో ఆ బరువు వేసి సైనికుల యొక్క బరువు వేసి, మీరు మాకు బానిసలు, మీ దేశాన్ని మేము పరిపాలిస్తున్నాం, నువ్వు నాతో పాటు 1 మైల్ దూరం దీన్ని మోసుకొని రా అని అంటాడట. బలవంతం చేస్తాడట. రమ్మని, ప్లీజ్ నాతో పాటు రా అని చెప్పడు, బలవంతం చేస్తాడు. బలవంతం చేయడం అంటే అర్థం ఏంటంటే నీ దేశం పట్టబడింది. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు పట్టబడుతుంది అంటే వాళ్ళు చేసిన దేవుని వాక్యానికి లోబడినప్పుడు ఇతరుల కిందికి బానిసలుగా వెళ్ళడం మనం చూస్తాం. అయితే చూడండి ఒకసారి. ఆ యొక్క బానిసలుగా ఉన్నారు మీరు, నా బరువు ఇదిగో మైలు మొయ్యి అని చెప్పి బలవంత పెట్టినప్పుడు ఆ మైలు మోసిన తర్వాత ఈ బానిసలుగా ఉన్నటువంటి దేవుని ప్రజల్ని ఎలా మాట్లాడతారో ఎలా చేస్తారో అని తెలిసిందే. అయితే ఆ మాటలన్నీ అయిపోయిన తర్వాత
ఇంకొకసారి ఏం చెప్పాలంటే లాస్ట్కి ఆ మైల్ జర్నీ అనగా చెప్పబడినటువంటి ఆ బాధ్యత అంతా అయిపోయిన తర్వాత ఇంకొక మైల్ కూడా నడుస్తాను అని చెప్పాలట. ఎందుకు అంటే ఈ మైల్ అవుట్ ఆఫ్ ద లా నడిచాను, ఇప్పుడు ఎక్స్ట్రా మైల్ అవుట్ ఆఫ్ ద లవ్ నడుస్తాను అన్నప్పుడు ఏమవుతుందంటే నీ మీద అవతల వాళ్ళకు ఉన్నటువంటి రెస్పెక్ట్ని రెస్టోర్ చేయబడుతుంది. అనగా సకల ప్రజలు ఈ ఇశ్రాయేలు కుటుంబంతో అంటుగట్టబడాలనబడుతున్న దేవుని ప్రణాళిక ఏదైతుందో అది నెరవేర్చబడడానికి వాక్యం ఉంది అని చెప్పడానికి యేసయ్య కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పేటప్పుడు వ్యాజ్యాలకు వెళ్ళకండి, ఒకరి మీద ఒకరు వ్యాజ్యం వేసుకోవడం కాదు, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వ్యాజ్యం దగ్గరికి వెళ్ళకండి. అవతలోడికి అలా అనిపించుకొని తీర్పు దాకా తెచ్చుకున్న వ్యాజ్యం దాకా వెళ్ళావంటే నువ్వు మారి అవతలోడికి వాడి స్థాయి ఇచ్చి వాడి హృదయంలో నీ యొక్క రెస్పెక్ట్ని పెంచుకున్న తర్వాత రిలేషన్ని బిల్డ్ చేసుకోమని చెప్తున్నాడు. ఒకటి, చెంప మీద కొడితే. రెండవది, అంగీ కొరకు వ్యాజ్యమాడాలి అని అనిపించినప్పుడు వ్యాజ్యమాడాలని ఆశపడుతూ ఉంటే ఆ వ్యాజ్యం ఎందుకు ఆడతావు, ఇదిగో అంగీ కాదు పై వస్త్రం కూడా తీసుకొని ఇస్తున్నాడు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మూడోది, బలవంత పెట్టినంతసేపు ఆ బలవంతంగా నడిపించిన నడక ఎంత భయంకరంగా ఉంటుందో, ఎన్ని మాటలు అంటారో తెలుసు. తర్వాత అవుట్ ఆఫ్ ద లవ్ ఇంకొక ఎక్స్ట్రా మైల్ నడుస్తున్నప్పుడు ఆ సైనికుడికి ఈ యొక్క బానిస మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ రెస్పెక్ట్ రెస్టోర్ చేయాలి. ఇది దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర ఉద్దేశం. కంటికి కన్ను పంటికి పన్ను అనబడుతున్న న్యాయ నియమం గురించి అంటే ఈ సత్యాసక్తి అంటాం చూసారు. అనగా సత్యాసక్తి అంటే ఇద్దరిని విరోధుల్ని తయారు చేయడం కాదు, కానీ ఇద్దరిని కలిపి ఒక్కటి చేయడం సత్యాసక్తి. అనగా అబ్రహాము సకల వంశాలు అబ్రహాములో అంటుకట్టబడడానికి ఒక్క చెట్టుకి అన్ని వంశాలు అంటుకట్టబడాలంటే ఆ చెట్టు యొక్క కెపాసిటీ ఏ స్థాయిలో ఉండాలి. అంతేకాదు ఈరోజు నువ్వు ఉన్నావంటే నీలో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిన్ను బట్టి సువార్త పత్రికగా నువ్వు ఉండి నిన్ను బట్టి ప్రభువు తెలుసుకోవాలి, ప్రభు తట్టు రావాలంటే నీ కెపాసిటీ అనగా నీ సామర్థ్యం అనగా సాక్ష్య సామర్థ్యం ఎంత ఉండాలి. అప్పుడు కానీ నువ్వు తీర్పు తీర్చడానికి అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఈ మూడు మనం కోరుకోవాల్సిన విషయాలు ప్రయత్నించేస్తున్నాడు. ఒకటి, నెంబర్ 1 సామర్థ్యం. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ, స్పిరిచువల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. 2, దైవ భక్తి. మన భక్తి విషయంలో ఎవ్రీబడి ఈజ్ ఆర్ కరప్టెడ్ సోల్తో నింపబడి ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క సోల్ కరప్షన్ చేత నింపబడి ఉన్నాం. ఆ కరప్షన్కి సంబంధించిన ఆలోచనలు జనరేట్ అవుతున్నాయి, కరప్షన్కి సంబంధించిన మాటలు నోట్లో నుంచి బయటకు వస్తున్నాయి, కరప్షన్కి సంబంధించినటువంటి చూపులే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఆ యొక్క కరప్షన్ నుంచి విడిపించబడడం కొరకు మనము దైవ భక్తి విషయంలో, వాక్యం నేర్చుకునే విషయంలో, వాక్యం అనుసరించే విషయంలో ఎవ్రీబడి ప్రతి ఒక్కరము ప్రతి దినము దేవా నీ కృపను బట్టి ఇంకొక దినం నాకు ఇచ్చావు, ఐఎమ్ రెడీ టు రెక్టిఫై మై సెల్ఫ్, నన్ను నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే మాట. ఆ తర్వాత ఈ యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ సత్యాసక్తి అంటాం. నెంబర్ 1 కెపాసిటీ, స్పిరిచువల్ కెపాసిటీ, టెస్టిమోనియల్ కెపాసిటీ పెంచుకోవాలి. 2 ఆ యొక్క దైవ భక్తి విషయంలో ఎదగాలి. నెక్స్ట్ 3వది వచ్చేసి సత్యాసక్తి, దేవుని యొక్క పర్పస్. ఆ యొక్క జైన్ మిషన్ యొక్క మన యొక్క మినిస్ట్రీ యొక్క ముఖ్యమైనటువంటి వచనం ఉంది. అనగా మనం ఈరోజు మినిస్ట్రీ చేస్తున్నామంటే మనకున్న వచనం ఒకటి ఉంది. అదేంటంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవార అయి ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. సో సత్యాసక్తి అంటాం. సత్యం గురించిన అనుభవ జ్ఞానం అందరూ కలిగి ఉండాలి అనేది. అంటే ఒకడు గెలిచాడు ఒకడు ఓడిపోయాడు అనేది బైబిల్ యొక్క ఉద్దేశం కాదు, బైబిల్ యొక్క దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము కాదు. అందరూ సకల వంశాలు దేవుని తెలుసుకొని దేవునికి అంటుగట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్యంలోకి వెళ్దాం. మనం చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి 1వ వచనంలో మనం చూస్తే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు అంటాడు. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్. తీర్పు తీర్చకుడి అనేది అదొక కమాండ్మెంట్. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ కమాండ్మెంట్ అంటే, యువర్ జడ్జిమెంట్ బ్రింగ్స్ జడ్జిమెంట్. నీ తీర్పు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తుంది. అదే వచనంలో, అదే 1వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి 1వ వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. లెట్స్ సే ఆ తీర్పు అన్న దగ్గర క్రిటిసైజ్ అనే వర్డ్ పెట్టుకొని మాట్లాడుకుందాం. నువ్వు క్రిటిసైజ్ చేస్తే నిన్ను నన్ను అందరినీ కలిపి క్రిటిసైజ్ చేయగలిగిన వాడు, ఆ క్రిటిసైజ్ చేసే సీట్లో కూర్చున్నవాడు మనల్ని క్రిటిసైజ్ చేస్తాడు.
డోంట్ జడ్జ్ ఆర్ డోంట్ క్రిటిసైజ్. తీర్పు తీర్చకు అని చెప్తూ వెంటనే ఏమంటాడంటే, నువ్వు తీర్చే తీర్పు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తుందట. తీర్పు తీర్చగలిగి తీర్పు తీర్చకుండా దీనికి సరైన ఉదాహరణ మన ప్రభువైన యేసుక్రీస్తు. పాపం ఎరుగనివాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు. ఆ పాపం లేనివాడు పాప శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఆయన శిక్షించడానికి అక్కడ ఎవరైతే శిక్షను అమలుపరుస్తున్న మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ చూసి ఆయన ఒక మాట అంటాడు, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అంటాడు. తీర్పు తీర్చగలిగిన వాడు క్రిటిసైజ్ చేయలేదు. 2వ కీర్తనలో రాస్తుంది మనకి, దేవునికి విరోధంగా ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చొని నవ్వుకుంటున్నాడట. బికాజ్ గాడ్ కెన్ ఓన్లీ క్రిటిసైజ్ అండ్ జడ్జ్. దేవుడు మాత్రమే అందరినీ విమర్శించి అందరినీ తీర్పు తీర్చగలిగిన వాడు. ఆయన నవ్వుకుంటున్నాడట. మిడిమిడి జ్ఞానంతో దేవుని గురించి ఏదేదో మాట్లాడుతున్నప్పుడు ఆయన నవ్వుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. నంబర్ 1, దిస్ ఇస్ ద కమాండ్మెంట్, విమర్శించకుడి. ఒక్కసారి ఇప్పటిదాకా విన్న మాటల్ని బట్టి మనము దేవుని స్థానం తీసుకోవద్దు. మన హృదయ గర్వాన్ని బట్టి మనం విమర్శిస్తున్నాం ఇతరులని. యేసయ్యను అనుసరించి అనే మాటని ఫిలిప్పీ పత్రిక జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రికలో క్రీస్తును పోలి నడుచుకొనుడి అని చెప్పేటప్పుడు ఆయన క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటాడు. తీర్పు తీర్చగలిగిన స్థానంలో కూర్చొని తీర్పుకు సంబంధించిన ధర్మశాస్త్రాన్ని విధించిన వాడుగా ఉండి, వాక్యమైన వాడుగా ఉండి, మనలాంటి పాప శరీర ఆకారాన్ని ధరించుకున్న వాడే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని విమర్శించాల్సిన వాడు, తీర్పు తీర్చాల్సిన వాడు, ఆ తీర్పు తీర్చకుండా తనే తీర్పు పొందే స్థితికి వచ్చి కిందికి దిగి మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము విమర్శించే విమర్శను బట్టి మనం విమర్శించబడుతున్నాము. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి మన జడ్జిమెంట్స్ అన్నీ కూడా మనం కొలిచిన కొలత ప్రకారం మనకు కొలవబడుతుంది. మనం గొలిచిన కొలత ప్రకారమే మనకి మళ్ళీ కొలవబడ్డానికి మనం గొలిచిన కొలతను పట్టుకొని దేవుడు తీసుకొని వస్తున్నాడు. మనం విమర్శిస్తే మనం విమర్శకి లోనవుతాం. అదే జడ్జిమెంట్ మనకి మెరిట్. ఓకే, చూడండి ఒకసారి 3 నుండి 5 వచనాలు మనం చూస్తే, మన విమర్శించేటప్పుడు మొదటి భాగమేమో దిస్ ఇస్ ద కమాండ్మెంట్. జడ్జిమెంట్ అనేది అదొక విమర్శించరాదు లేకపోతే తీర్పు తీర్చరాదు అనేది అదొక కమాండ్మెంట్, అదొక ఆజ్ఞగా యేసయ్య మాట్లాడుతున్నారు. తీర్పు తీర్చకుడి. నంబర్ 2, రెండవ అంశం ఏంటంటే, తీర్పు తీర్చేటప్పుడు ఏం జరుగుతుందంటే మనము తీర్పును విమర్శను మన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం. మనం జడ్జిమెంట్ని మన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం. మనము తీర్చినటువంటి దాన్ని బట్టి కొలిచిన కొలతనే మెరిట్ కూడా మనం తెచ్చుకుంటున్నాం. తీర్పు తీర్చాల్సిన వాడు తీర్పు తీర్చే ఆ సీట్ వదిలిపెట్టి వచ్చి తీర్పు పొందేవాడి పొజిషన్ తీసుకున్నాడు. మనమేమో తీర్పు పొందాల్సిన పొజిషన్లో నుంచి వెళ్ళి తీర్పు తీర్చే ఆ సీట్లో కూర్చోవాలని ట్రై చేస్తున్నాం. డోంట్ సిట్ దేర్ అంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక రెండవ విషయం ఏం చెప్తుందంటే, మనము మన జీవితంలో మనం విమర్శించిన విమర్శ మన జీవితంలోకి విమర్శను తీసుకొస్తుంది, తీర్పును తీసుకొస్తుంది. మూడో విషయం ఏంటంటే, ఆ విమర్శను బట్టి మనం ఒలిచిన కొలత ప్రకారమే మనకు మెరిట్ కొలత కొలబడుతుంది. 3, మొదటిది తీర్పు తీర్చడము, విమర్శించరాదు అనేది అదొక ఆజ్ఞ. 2, ఆ ఆజ్ఞ మన జీవితంలో ఏం చేస్తుంది అంటే మన జీవితంలోకి విమర్శని, తీర్పుని తీసుకొస్తుంది. 3వది ఏంటంటే మనం కొలిచిన కొలత ప్రకారం మనకి కొలవబడుతుంది. 4వ విషయం ఏంటంటే, ఈ రోజుకి ఈ కొండ మీద ప్రసంగంలో తీర్పు తీర్చకుడి అనబడుతున్న ప్యాసేజ్ నుంచి నేను మాట్లాడుతున్నాను. 3 నుండి 5 వచనం చదువుతాను చూడండి ఒకసారి. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4వ విషయం ఏం చెప్తుందంటే, మన యొక్క పర్సనల్ ఫెయిల్యూర్స్ని చూసుకునే విషయంలో విఫలమయ్యేటట్టు చేస్తుంది అని చెప్తున్నాడు. జడ్జిమెంట్ ఫెయిల్స్ టు కన్సిడర్ పర్సనల్ ఫెయిల్యూర్స్. అంటే
అక్కడ యేసయ్య ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. యేసయ్య మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అద్భుతమైనటువంటి లాంగ్వేజ్. కంట్లో దూలము అంటాడు. దూలము అంటే ఒక ఇల్లు నిర్మించడానికి పైకప్పు వేయడానికి సంబంధించి కింద గోడలు కట్టడానికి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో పైకప్పు కొరకు ఉంచే బీమ్ అని అర్థం. ఒక దూలం, నీ కంట్లో దూలం ఉంది అంటాడు. జస్ట్ ఇమాజిన్, కంట్లో దూలం ఎలా ఉంటుంది? వుడెన్ లాగ్ లేకపోతే వుడెన్ బీమ్ అనమాట. ఇంటి పైకప్పు వేయడానికి అవసరమైనటువంటి ఒక బీమ్ ఏదైతుందో అంత పెద్ద బీమ్ని నీ కంట్లో నువ్వు కలిగి ఉండి నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడడానికి ట్రై చేస్తున్నావట. ఇంకోటి చూడండి ఒకసారి, తీర్పు తీర్చేటప్పుడు మనం ఏ విషయంలో గొప్పవారిగా మనల్ని మనం ఎంచుకుంటామో అదే విషయంలో పక్కన వాళ్ళు తీర్పు తీరుస్తాం. ఉంటేనేమో మనం ఏ విషయంలో మనల్ని మనం గొప్పగా ఎంచుకుంటామో అందులో మనం సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటాం. అది ఏ విషయంలో అయితే మనల్ని మనం తక్కువ చేసుకుంటామో దాన్ని బయటికి కూడా చెప్పము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉంటాం. ఈ ఇన్ఫీరియారిటీ టు సుపీరియారిటీ ఏదైతుందో అదంతా కూడా నీ సోల్ యొక్క కరప్షన్ యొక్క కండిషన్. అది సుపీరియర్గా ఉండడం కూడా సోల్ కరప్షన్లో భాగమే, ఇన్ఫీరియర్గా ఉండడం కూడా సోల్ కరప్షన్లో భాగమే. ఇన్ఫీరియర్గా ఉన్నప్పుడు చింతిస్తూ ఉంటాము, సుపీరియర్గా ఉన్నప్పుడు తీర్పు తీరుస్తూ ఉంటాం. నాలుగవ విషయం ఏం చెప్తుందంటే, మన పర్సనల్ ఫెయిల్యూర్స్ని కన్సిడర్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతాం. ఆ విషయం గురించి యేసయ్య ఆ యొక్క ఉపమాన రూపంలో మంచి పొయిటిక్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సహోదరుని కంట్లో ఉన్న నలుసు అంటాడు. నలుసు అంటే ఆ యొక్క చెక్క పని, ఆ యొక్క వడ్రంగి పని చేసేటప్పుడు ఆ చిన్న పొట్టు పక్కకు రాలిపడడం మనం చూస్తాం. ఆ చిన్న పొట్టు లాంటిది ఒకటి వచ్చి కంట్లో పడి ఉన్నప్పుడు ఆ కంట్లో పడ్డ నలుసును, ఆ చిన్న పొట్టును కంట్లో ఉన్నదాన్ని అది ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు దాన్ని తీయడానికి మనం బయలుదేరేటప్పుడు మనం చూడగలిగి ఉండాలి, అనగా మనకు తెలిసి ఉండాలి. అందుకని ఏమంటాడంటే, ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు రాయబడుతున్నాయి ఇందులో, ఈ భాగంలో చూడండి ఒకసారి. ఎడ్జర్ హరా అంటాం, ఈవిల్ ఇంపల్స్ అంటాం. ఈవిల్ ఇంపల్స్ యొక్క రిజల్ట్స్ రెండు. ఒకటి ద వే హౌ వీఆర్ లుకింగ్ ఎట్, నెంబర్ 2 ద వే హౌ వీఆర్ టాకింగ్, అనగా ఎలా మాట్లాడుతున్నాం, ఎలా చూస్తున్నాం. ఈ వాటన్నిటినీ రెండు పేర్లు ఉన్నాయి. ఐన్ హరా అంటే, ఐన్ అంటే కన్ను అని అర్థం, చెడు కన్ను అని అర్థం, బ్యాడ్ ఐ, ఈవిల్ ఐ అని అర్థం. తర్వాత ఈవిల్ టంగ్ అండ్ ఈవిల్ ఐ అనేవి ఈవిల్ ఇంపల్స్ అండ్ ఈవిల్ ఇంక్లినేషన్ యొక్క రిజల్ట్స్ అవి. ఓకే, ఆ రెండింటి గురించి ఈ తీర్పు తీర్చకుడు అనే దాంట్లో మాట్లాడుతున్నాడు. ఒకటి, ఇతరులకి విరోధంగా మాట్లాడకండి అని చెప్పాడు. రెండోది, చూడకండి అని చెప్తున్నాడు. అనగా చూసేటప్పుడు చూసే చూపు గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవిల్ చూపు చూడకు అంటే, నీ కంట్లోనే పెద్ద దూలం ఉంది, ఆ దూలాన్ని పెట్టుకొని నీ పక్కనోడి కంట్లో ఉన్న నలుసు చూడడానికి ప్రయత్నం చేస్తున్నావు. తీర్పు తీర్చడాన్ని యేసు ప్రభు యొక్క పిక్చరైజేషన్ ఇది. ఈ మాట చెప్పగానే మనకి ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది మాకు తెలుసు అన్నట్టు. బట్ యేసయ్య చెప్తున్నా అప్పటికి అది చాలా కొత్త విషయం. నిజమే కదా, దూలము మా కళ్ళల్లో మేము దూలం పెట్టుకొని, అంటే అవతల వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు నా జీవితంలోకి నేను విమర్శను తెచ్చుకుంటున్నాను. తర్వాత నేను గొలిచిన కొలతని నేను తెచ్చుకుంటున్నాను. నన్ను నేను విమర్శించుకునే విషయంలో నా సెల్ఫ్ ప్రాబ్లమ్సే, నన్ను నేను లెక్కించుకునే విషయంలో, నన్ను నేను అంచనా వేసుకునే విషయంలో నేను ఫెయిల్ అవుతున్నాను. నా పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయంలో నేను ఫెయిల్ అవుతున్నా. నెక్స్ట్ 5వ వచ్చేసి విచక్షణతో వివేచనతో దాన్ని ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నాడు. అంటే చూడండి ఒకసారి, యేసయ్య మంచి కంక్లూజన్ ఇస్తున్నాడు. మంచి కంక్లూజన్ని మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి ఈ చివరి మాట, 5వ వచనం చూడండి ఒకసారి. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఈ కంక్లూజన్ పాయింట్తో మనం ఈరోజు క్లోజ్ చేసుకుందాం. ఏంటంటే, ప్రతి ఒక్కరము కళ్ళల్లో దూలాలు కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరము ఎవరూ కూడా పరిపూర్ణులుగా లేము. అందరూ పరిపూర్ణత వైపు నడిపించబడుతున్న ప్రభు యొక్క పరిపూర్ణత నుండి కృప వెంబడి కృపను పొందుతూ పరిపూర్ణులుగా మారుతున్నాం. దేవుని కృపను బట్టి యోహాను సువార్తలో ఇలా అంటాడు, ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందుతున్నా అంటే ఇంకొక రోజు కృప పొంది పరిపూర్ణత వైపు నడుస్తున్నా. అయితే ఇక్కడ అందరం నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే నన్ను నేను పరీక్షించుకొనుట, సెల్ఫ్ అకౌంటింగ్ అంటాం, నన్ను నేను పరీక్షించుకోవడం, అవతల వాళ్ళని మనం చూసే విధానంలో తేడా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ బాగున్నప్పుడు మనం సుపీరియర్ కాంప్లెక్స్లో మాట్లాడతాం.
అన్నీ బాగా నడుస్తూ ఉన్నప్పుడు సుపీరియర్ కాంప్లెక్స్లో మాట్లాడతాం. అదే మనము మన జీవితంలో ఏది సరిగా లేనప్పుడు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్లో మాట్లాడతాం. ఒక్కసారి చెక్ యువర్ సోల్స్ టుడే. తీర్పు తీరుస్తున్నావా, చింతిస్తున్నావా? నీ చింతించుట నీ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నువ్వు తీర్పు తీర్చుట నీ సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇవి రెండు కూడా సోల్ యొక్క కరప్షన్లో నుంచి వచ్చినటువంటి విషయాలు. మన సోల్ యొక్క ఆ యొక్క సమస్యలు ఇవి రెండు కూడా రిజల్ట్స్ అయి ఉన్నాయి. అయితే యేసయ్య చక్కగా చింతించకు అని చెప్పి, ఎందుకు చింతించొద్దో వాక్యం చెప్పి, తర్వాత ఎందుకు తీర్పు తీర్చకూడదో వాక్యం చెప్తున్నాడు. ఎందుకు తీర్పు తీర్చకూడదు అంటానికి ఇప్పటిదాకా మనం విన్న మాటలన్నింటినీ ఒక్కసారి తలపోసుకుంటూ ప్రార్థనపూర్వకంగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. దేవుని స్థానం మనం తీసుకోవద్దాం. దేవుడే ధర్మశాస్త్రం విధించిన వాడే, తీర్పు తీర్చవలసిన వాడే దిగొచ్చి తీర్పు పొందే స్థితికి వచ్చాడు. ఆ మనస్సును మనం కలిగి ఉండటానికి, పరిపూర్ణత నుండి ఇంకా ఎక్కువ పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈరోజు ముగించుకుందాం. మనం దేవా స్తోత్రము 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 నాయన, మీకు వందనాలు. మీ సన్నిధిని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ నాయన, మీకే వందనాలు. ఇదిగో ఈ దినమున నాయ ప్రభా, నాతో పాటు ఏకీపించిన ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి, మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. సోల్లో ఉన్నటువంటి ఇదిగో ప్రతి విధమైన ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈవిల్ ఐ అండ్ ఈవిల్ టంగ్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం నాయన. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డవాటిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారు ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. ఆయన మీకు వందనాలు. మీ మాటలను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలనుకుంటున్నాం నాయన, కృప దయచేయండి. ఇదిగో ప్రతి విధమైన లషోన్ హర, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఐన్ హర, ఈవిల్ టంగ్ అండ్ ఈవిల్ ఐ నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. వాక్యంలో ఎదుగుటకు, సత్యాసక్తిలో ఎదుగుటకు, దైవభక్తిలో ఎదుగుటకు ఇదిగో స్తోత్రం నాయన, మీకే వందనాలు. మీ కృప కొరకు వేడుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన, మీకే వందనాలు. మమ్మల్ని మేము చూసుకునే విషయం, అంచనా వేసుకునే విషయంలో ఆ యొక్క ఇన్ఫీరియారిటీ నుంచి, సుపీరియారిటీ నుంచి విడుదల పొంది మేము కృప పొందిన వారమని, క్రీస్తు యేసును కలిగిన మనస్సు మేము కలిగి ఉన్న వారమై సంఘమంతా సిద్ధపడటకు సహాయం దయచేయండి. మనోనేత్రాలు వెలిగించండి నాయన. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ దినం ప్రత్యేకంగా ఇదిగో మాలో ఉన్నటువంటి ఆ యొక్క విమర్శించే ఆ స్పిరిట్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. సహాయం దయచేయండి. కలహము, మతతలు, విభేదములు, విమతములు, శరీర క్రియలు అని చెప్పబడుతున్నటువంటి వాటన్నిటి నుంచి ఇదిగో నా ప్రభా, ప్రతి రాంగ్ థాట్ నుంచి విడుదల పొందిన వారమై మేమందరం మీ సన్నిధిలో నిర్దోషులముగా, నిష్కలంకులముగా, పరిపూర్ణముగా కనబడు వరకు ఆయన ప్రభా మీ సహాయము చేత, మీ వాక్యం చేత నడిపించమని అడుగుతూ స్తుతించి ఆరాధిస్తున్నాం నాయన. మీకు వందనాలు. ఈ లషోన్హర, ఈ యొక్క ఈవిల్ టంగ్ వలన, ఈవిల్ ఐ వలన ఎవరెవరు ఏ అనర్థాలు, ఏ విమర్శలు ఆ జీవితాల్లోనికి తెచ్చుకున్నారు, వాటన్నిటి నుంచి ఇదిగో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. మీ కృపలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇదిగో నాతో చేరిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచి, దృఢపరచి, స్థిరపరచమని వేడుకుంటూ యేసు నామమున ఇదిగో ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నా. మీ తీర్పు, మీ కృపల చేత ఒక్కొక్కరిని నింపుమని వేడుకుంటూ యేసు నామమున స్తుతించి, ఆరాధించి, దీవించి సంఘమంతటి మీ హస్తాలకు అప్పగిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వాక్యము మన హృదయాల్లో స్థిరపరచబడి మనము పరిపూర్ణులుగాను, ఆయన సన్నిధిలో నిష్కలంకులుగాను
ఆయన సింహాసనం ఎదుట నిలబడుదుము గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.